అనగనగనగా ఒక ఊరవతల ఒక జంగలు. ఇక ఆ జంగలు కాడికి కొందరు తునికాకులు ఏరడానికి పోయిర్రొల్లా. అప్పుడే పొద్దుమీకింది. అటు ఉరుములు మెరుపులతోని వాన, ఇంకో దిక్కు అడవిల సప్పుళ్ళు. మెల్లగా చీకటి పడతాంది. అంతల్నే పనికి పోయిన అక్కలు అడవిల్నే తప్పిపోయిర్రు. వెనక చీరేమైందో చూడాలి మీరు. ఓయమ్మో చూడురమ్మ. నిజంగా ఇది సాహసమే పోరి. పోలీసులను శెబ్బాష్ అనవలసిందే. ఈడ నలుగురు అక్కలు ఉన్నారు కదా, రాధ, లింగవ్వ, లక్ష్మక్క, సరోజ. ఇల్లు బేత్తారన్నాడు జంగల తప్పిపోయిరుల్లా. రాత్రంతా జంగలనే ఉన్నారు. ఎట్లనో చెప్తావురి. అయితే నిర్మల్ జిల్లా మావడ మండలము కప్పస్ ఊర్లో ఉండే ఆడోళ్ళు బేస్తారన్నాడు తునుకాకు దెంపేదందుకు అటు జంగల్ మొక్కన పోయిరు. పొద్దెక్కింది, అంతలే వాన పడ్డది. ఇక చెప్పున పోవాలన్న తొందరలా సగం మంది దోవ తప్పిరుల్లా. చీకటి పడ్డది. ఈ నలుగురికి తోవ కనవల్లే జంగల్ అనేది తిరుక్కుంటున్నారు. కడుపులు వచ్చి ఊరోళ్ళకు పోలీసులకు వచ్చి చెప్పిరు. ఇక వాళ్ళు ఊరోళ్ళు కలిసి పొద్దుమీకి సంది అడవంతా దేవుడాడిరు. కానీ దొరకలే. కానీ నలుగురు ఆడోళ్ళు అడవులు తప్పిపోయారంటే ఇంట్లోళ్ళకు ఎంత భయం అవుతుందోళ్ళ. చీకటి పడ్డా ఇంటికి రాకుంటే ఎట్లా అనిపించాలి? అసలు తప్పిపోయిన వాళ్ళు ఎంత భయపడాలి కదా. వామ్మో తలుసుకుంటా అంటే నాకే భయం అవుతుంది. ఇక రాత్రైనా దొరకకపోయే వరకల్లా తెల్లారగట్ల డ్రోన్లు జీపీఎస్లతోని మళ్ళీ అడవంతా ఎంకులాడితే లాస్ట్కు దొరికిరు. అగో వీళ్ళే వాళ్ళు. ఏమైందక్క గట్లెట్లా తప్పిపోతిరి? మూలు బాగా అయింది సార్. పొద్దు పోయింది, మాకు శోభార్థం కాలేదు. ఇక అటు ఇటు పోకుంటే ఎటు పోయినా లేదని అక్కడనే ఉన్నాం. ఇక నిజంగా ఈడ పోలీసులను తారీఫ్ చేయవలసిందే. ఈడ జిల్లా ఎస్పీ జానకి మేడం కష్టం తండ్లాట కూడా ఉన్నది. మేడమే రంగంలోకి దిగింది, వాళ్ళ కోసం ఎంకులాడింది. ఈ తప్పిపోయిన వాళ్ళు గంత పెద్ద అడవిలో కూడా గుండె నిబ్బరంతో ఉన్నారంటే వాళ్ళను కూడా మెచ్చుకోవాల్సిందే కదా. చెప్పారు ఇట్లా మిస్ అయ్యారు, రెస్క్యూలో ఉన్నారు అనేసి. సో 2:30 నుంచి మేము ఆపరేషన్ కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాము. మా వాళ్ళకి చెప్పడం, వాళ్ళు రావడము, మీతో పాటు వెళ్ళి అడవిలో వెతకడం ఇదంతా జరుగుతుంది. 2 సార్లు వెళ్ళారు, వచ్చారు, మళ్ళా సరే అయినా సరే అది సక్సెస్ఫుల్ కాలేదు. సో ఇంకా మార్నింగ్ మా స్పెషల్ పార్టీ అండ్ విమెన్ ఉన్నారు చాలామంది. మేమందరం పోయి వాళ్ళని ఫస్ట్ ఎక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేసినాక ఫస్ట్ ఒక పార్టీ వెళ్ళింది, వాళ్ళ దగ్గర ఉన్నాక మళ్ళీ ఇంకొక పార్టీ వెళ్ళింది. వాళ్ళని తీసుకొని మేము అంటే మళ్ళీ తిరిగి రావడంలో ప్రాబ్లం అయింది. దాన్ని మేము డ్రోన్స్ యూజ్ చేసి తర్వాత జీపీఎస్ యూజ్ చేసి వైర్లెస్ సెట్స్ తోటి తీసుకొని వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకొని రావడం జరిగింది. అంతా మంచిగా జరిగింది. మీ ఊరు వాళ్ళే మీకు మళ్ళీ సేఫ్గా అందించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది.